ఓకే. గురువుగారు మీరు ఇప్పుడు చెప్పారు. దిష్టి తీసిన నిమ్మకాయ గాని, లేదంటే మిరపకాయ గాని ఎప్పుడైనా సరే అది నలుగురు తిరిగే రూట్‌లో పెడతారు. అంటే మనకున్న దిష్టి వెళ్ళి వేరే వాళ్ళకి అంటుకోవడానికంటారా? అసలు అలా చేయొచ్చంటారా? అది కరెక్టే అంటారా? ఇప్పుడు చూడమ్మా దాన్ని మీ ఒక తెలంగాణ లాంగ్వేజ్లో ఆ! దాన్ని సత్కా అంటారు. సత్కా అంటే ఎప్పుడు అంటే ఎరుపు, పసుపు, నలుపు 5 రకాలమైనటువంటి అన్నంని కలుపుకొని ఒక ఇస్తరాకు గాని ఒక చాటలో చేస్తారు. అవును. దాంట్లో గుడ్డు, జీడి గింజలు, మరి గుడివింద గింజలు, 5 రకాల గుడివింద గింజలు, జీడి గింజలు, ఏమండి జిల్లెడాకులు, గుడ్డు, మాంస పదార్థాలు, మళ్ళీ దాంట్లో ఒక రూ. 100 నోటు పెట్టి దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ తీసి ఈ ఇంటి సకల దోషాలన్నీ కూడా ఇతరులకు తగలాలి, ఇతరులకు ఎఫెక్ట్ కలగాలి అని ఆ ఒక సంకల్పంతో 3 తవ్వలో పెడతారు. అంటే మనం బావుంటే చాలు పక్కనోళ్ళు పాడైపోవాలనేసని అంటారా? అది తప్పు గదా! అది ఎంతటి మూర్ఖత్వం అంటే చాలా మూర్ఖత్వం. ఎప్పుడైనా కూడా మన ఇల్లు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అని చెప్పి ఆ 3 తవ్వలు వేయటం, తర్వాత రోడ్డు మీద వేయటం, అది ఎవరికి తెలీదు. అది ఏంటి దాని గురించి భయంకరంగా ఉంటుంది. అక్కడ అది వేసిన తర్వాత ఒక నల్ల కోడిని కోసి దానిపైన కూడా రక్తం పోసి వచ్చేస్తారు. అంత భయంకరంగా ఉంటుంది. అది చూసి ఇప్పుడు అక్కడి నుంచి కాల్ సెంటర్ నుంచి వచ్చేవాడు ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, గర్భవతులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా ఆ రూట్ నుంచి వచ్చే సమయంలో ఆ ఒక దుష్టశక్తి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి అదే ప్రేతాత్మ పీడిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా అటువంటి దాన్ని నిషేధించండి. అలా చేయకూడదు. నదులు వేసేయండి, లేదా అగ్నికి హావుతి ఇచ్చేసేయండి, లేదా ఇంకేదైనా ఒక డస్ట్బిన్లో కవర్ చేసి రైల్వే ట్రాక్స్ ఎక్కడైనా వేసేస్తే కుక్కలు కానీ సొనకలు కానీ ఇంకేదైనా కూడా జంతువులు తినేస్తాయి. అది వేరే, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మనుషులకు మానవులకి ఇబ్బంది కలగకుండా చేయటమే ఈ యొక్క ధర్మవంతమైనటువంటి పని.